హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మగారు నా కోసం వేడి వేడిగా పుల్కాస్ చేస్తున్నారండి. మా అమ్మగారు కాకరకాయ అండ్ చపాతీ అండి చేశారు. థ్యాంక్ యూ. నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే థ్యాంక్ యూ. వచ్చేసానండి. చాలా బాగుందండి. నాకు కాకరకాయ అసలు ముందు తినకపోయేదాన్ని అసలు, కానీ మా అమ్మ చేస్తున్న ఒకసారి ట్రై చేశాను. ఒకసారి ట్రై చేసి చూడు ఎలా ఉందని చెప్పారనమాట చాలా డేస్ బ్యాక్. అప్పటి నుంచి నేను కాకరకాయ లవర్ని అయిపోయానండి. మసాలా చేస్తుంది అసలు చాలామంది చెప్తూ ఉంటారు కదా, అసలు కాకరకాయ తినలేము, చేదు. కొందరేమో మొత్తం పైదాన్ని తోలంతా తీసేసి లేకపోతే చక్కెరలో బెల్లం అవన్నీ వేస్తారు కదండి. లేదండి, మా అమ్మగారు ఓన్లీ కాకరకాయని కొబ్బరి అండ్ ఏదో మసాలా వేసి చేస్తుందండి. చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అయిపోయింది. చపాతీ అండ్ కాకరకాయ కర్రీ అండి, చాలా బాగుంటుంది. నేను ఇంకా అన్నంలో రైస్లో కలుపుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను కొంచెం డైట్లో ఉంటున్నా కాబట్టి ఓన్లీ నైట్ నేను చపాతీ పుల్కాస్ మాత్రమే తింటానండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి, మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే చెప్పండి. నేను మా అమ్మగారితో ఎవరెవరు కావాలో కామెంట్స్ చేయండి. నేను మా అమ్మగారిని అడిగేసేసి ఒకసారి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఎలా ఉందో మీరే ఒకసారి ఈ నా ఛానల్ని మోనికా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. మీ అందరి అభిమానాలతో నేను ఇలానే ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. మోనికా వ్లాగ్స్ అండి, 9999 అని ఉంటుంది. మోనికా వ్లాగ్స్ 99 సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.